మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎపిఫానియా తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగములు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుండి 19, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుండి 33, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం క్రీస్తు ప్రత్యక్షత, రక్షణ జీవితం. క్రీస్తు ప్రత్యక్షత, రక్షణ జీవితం. మన ప్రవీణ్ యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఎపిఫానియా శుభములు తెలియచేస్తున్నాను. ఎపిఫానియా అనగా ప్రత్యక్షత. క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతిని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. జనవరి 6వ తారీఖు ప్రభు తన్ను తాను 3 జ్ఞానులకు ప్రత్యక్షపరుచుకున్న రీతిని, ప్రజలందరికీ ఆయన కలిగించిన అద్భుతమైన సందేశం, జరగబోయేటువంటి కార్యం, ప్రభువు యొక్క జనన, ఆయన యొక్క శరీరధారి కార్యము, ఆయన మరణము, పునరుద్ధానము, వీటన్నిటి గురించిన రక్షణ కార్యాన్ని ప్రత్యక్షతలో ప్రభువు జ్ఞానుల ద్వారా ప్రపంచానికి తెలియచేయడం మనమందరము కూడా జనవరి 6 నుండి గమనిస్తూ దాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రత్యక్షత ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఆయన ప్రత్యక్షతలో రక్షణ దాగి ఉంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే చదవబడిన 3 లేకపోతే మనకి ఇవ్వబడిన 3 పాఠ్యభాగాల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన రీతిలో మనం గమనించినప్పుడు 42వ వచనంలో అక్కడ చూసిన విషయాన్ని బట్టి మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థము. మేము సీమోను పేతురు చెప్తూ ఉన్నాడు, సీమోను పేతురుని చూచి అందరయ్య చెప్తున్న మాటలు మెస్సయ్యను కనుగొంటిమి. మెస్సయ్య అనే మాటకు అర్థము అభిషిక్తుడు. అభిషిక్తుడు అనగా క్రీస్తు. ప్రియులారా, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అంటే మెస్సయ్య అభిషిక్తుడు మన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇది ప్రవచనాత్మకంగా ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15 నుండి 19 వచ్చిన భాగంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినటువంటి దర్శనాన్ని చూచినటువంటి ఆనాటి ప్రజలు, మేము ఎన్నటికీ ఆయన దర్శనాన్ని చూడలేము గనక మాకు నీవు ఒక మధ్యవర్తిని పంపు, మాకు ఒక ప్రవక్తను పంపు అనేటువంటి ఒక మాటను వారితో చెప్పడం, వారు దానికి బదులుగా చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, నా వంటి ప్రవక్తను పంపుతాను. సినాయి పర్వతం దగ్గర వారు వణికిపోతూ మాట్లాడిన మాటకు మధ్యవర్తి కావాలి అన్నప్పుడు నేను ఒక ప్రవక్తను మీకు ఇస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18-19 వచనాలు. ఆ ప్రవక్త మోషే లాంటి ప్రవక్త, అంటే నా వంటి ప్రవక్త. వాడు దాస్యం నుండి విడుదల చేసేవాడు. రాబోయే ఆయన ప్రవక్త పాపపు దాస్యం నుండి విడిపిస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషే. ఇక్కడ కృపా సత్యాన్ని ప్రకటించేవాడు. ఆనాడు ప్రజలకు దేవునికి మధ్యవర్తి మోషే అయితే రాబోయే ప్రవక్త శాశ్వత మధ్యవర్తి. తాత్కాలిక నాయకుడు మోషే అయితే నిత్య రక్షకుడు రాబోయేటువంటి ప్రవక్త. ఆయన ఎవరు అనంటే కేవలం యేసు ప్రభుల వారు, క్రీస్తు మెస్సయ్య, యేసయ్యే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ 1:1-2లో చివరి దినములలో కుమారుని ద్వారా మాట్లాడినటువంటి దేవుడు అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు శరీరమునకు రక్షకుడు, మెస్సయ్య రక్షకుడు, రాబోయే మెస్సయ్య ఈయనే. నా వంటి ప్రవక్తను మీకు పంపుతున్నాను. ఆయన ద్వారా కలిగే రక్షణను గురించి, మధ్యవర్తిత్వం గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఎప్పుడైతే క్రీస్తు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడో, యేసు ప్రభుల వారు క్రీస్తుగా తన్ను తాను అక్కడ కనబరుచుకున్నారో, మెస్సయ్యగా తెలియజేశారో, ఆయన చెప్పిన మాటలను బట్టి పేతురు కానీ, అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు కానీ, సంఘము కానీ ఆయనను నమ్మి ఆయన ద్వారా వెళ్ళినటువంటి జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు క్రీస్తు ప్రత్యక్షతలో రక్షణ దాగి ఉంది. ఆ రక్షణ పొందటానికి మనము ఏమి చేయాలి?
లూకాసు 19:9-10 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10 ఆయన చెప్తున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. అంటే క్రీస్తు ప్రత్యక్షతను గురించి, రాబోయే ప్రవక్త క్రీస్తే, క్రీస్తు అభిషక్తుడు, మెస్సయ్య, ఆయనే మెస్సయ్యగా రాబోతున్నాడు. నా వంటి ప్రవక్త యేసు ప్రభుల వారిని వర్ణిస్తూ రాయబడినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పులో రక్షణ దాగి ఉంది. ఏమిటా రక్షణ? మోషే దాస్యంలో ఉన్న ఇశ్రాయేలును రక్షించినట్లుగా పాపపు దాస్యంలో ఉన్నటువంటి ప్రజలను యేసు క్రీస్తుగా ఒక మంచి దేవుని యొక్క దూతగా రాబోతున్నాడనే ప్రవచన నెరవేర్పును గురించిన ధ్యానం లూకాసు 19:10 ప్రభువే చెప్తున్నాడు. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. నిజమే ప్రియులారా, ఆయన నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. ఈ గొప్ప రక్షణ, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ రక్షణ నీవు నీ ద్వారా నీ ఇంటికి పొందుకొని ప్రభు ద్వారా రివార్డ్, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడినట్లయితే ఆనాడు జక్కయ్య చేసిన 3 కార్యాలను ఖచ్చితంగా నీవు చేయవలసిన వారిగా ఉన్నావు. మొదటిది, రన్ టువర్డ్స్ జీసస్. యేసు వైపుకు పరుగు. నువ్వు యేసు వైపు పరిగెత్తేవాని ఉండాలి. ప్రియులారా, లూకాసు 19:3-4 మనం గమనించినప్పుడు ఎప్పుడైతే జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరినాడో, చూడాలనుకున్నవాడు చాలా తీరిగ్గా, తిమ్మితంగా బయలుదేరి వెళ్ళలేదు. పరిగెత్తి, ఆయన చూడాలనుకున్నప్పుడు కనబడినప్పుడు పరిగెత్తి ఆయన ఏ మార్గాన్ని అయితే వెళ్తున్నాడో ఆ మార్గం వైపుకు పరిగెత్తాడండి. యేసును చూడాలనుకున్న వారు పరుగులెత్తుతూ ఆయన వైపుకు వెళ్ళాలి. టువర్డ్స్ జీసస్, రన్ టువర్డ్స్ జీసస్. యేసు వైపుకు పరుగు ఖచ్చితంగా ఉండాలి. మనము దేవుని వైపు పరిగెత్తే వారంగా ఉన్నామా, లోకం వైపు పరిగెత్తే వారంగా ఉన్నామా? మన పరుగు ఎలా ఉంటుంది? నీవు క్రీస్తుతో పరిగెత్తేవానిగా ఉండాలి. యేసు కొరకు పరిగెత్తేవానిగా ఉండాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ దేవునిలో నిన్ను నీవు పరిగెత్తుకోవాడిగా ఉండాలి. ప్రియులారా, నీవు ప్రభు వైపుకు పరిగెడుతున్నావా, లోకం వైపు పరిగెడుతున్నావా? నీ పరుగు ఎటుంది? నీవు ఎలాంటి పరుగును తీస్తా ఉన్నావో మనము ఆలోచన చేయాలి. కీడు వైపు పరిగెత్తే పాదాలంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. సామెతలు 6:18 ప్రభు చెప్తూ ఉన్నాడు, మనము కీడు వైపుకు పరిగెత్తే వారంగా ఉండకూడదు, దేవుని వైపు మనం పరిగెత్తాలి. అందుకే అపోస్తల కార్యాలు 20:24 అంటున్నాడు, దేవుని సేవకునిగా దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటా. అంటే నేను అది ముగించేయాలని, నా పరుగు ముగించేయాలని నేను అనుకోవట్లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు 2 తిమోతి 4:7 నా పరుగు కడముట్టించుతుంది. క్రీస్తు వైపుకు మన పరుగుని ఎంత చక్కగా పరిగెడుతున్నాం. ఆయన వైపుకు మాత్రమే పరిగెత్తాలి, ఆయన యొద్దకు పరిగెత్తాలి. నువ్వు లోకం వైపు పరిగెడుతున్నావా? లోక ఆశలను చూసి వాటిని పట్టుకోవాలని పరిగెడుతున్నావా? లోతు లోకాన్ని చూసి అటువైపు పరిగెత్తాడు, అటువైపుకు వెళ్ళిపోయాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియులారా, నీవు రక్షకుడు శరీరానికి వచ్చాడు, నీ శరీరమునకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీ కొరకు మోషే వంటి ప్రవక్తను మన మధ్యకు పంపించాడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడై మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన ప్రత్యక్షతలో నీకు మాత్రమే కాదు, నీ ఇంటికి రక్షణ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, మరి నీవు దేవుని వైపు పరిగెడుతున్నావా, లోకం వైపు పరిగెడుతున్నావా? నీ పరుగు ఎలా ఉంది? నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేసుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ విశ్వాసులారా, మనల్ని మనము ఆలోచన చేసుకుందాం. రెండవదిగా మొదటిది రన్ టువర్డ్స్ జీసస్ అయితే, రెండవది వాక్ విత్ జీసస్. దేవుని వైపు పరిగెత్తి దేవుని కలిసిన నీవు ఆయనతో నడవడం ప్రారంభించాలి. ఇక్కడ చూడండి, జక్కయ్య ఎప్పుడైతే యేసుని చూడాలని పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కి యేసు కొరకు ఎదురు చూస్తున్నాడో, యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఎంట నేను ఉండవలసి ఉన్నది అని చెప్పిన వెంటనే, కాదు ప్రభువా, నిన్ను చూడాలని మాత్రమే నేను వచ్చాను, చూశాను, నా పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోలేదు. వెంటనే దిగి సంతోషముగా ఆయనను తన ఇంట్లో చేర్చుకున్నట్టే, ఆయన ఆ చెట్టు దగ్గర నుండి
తన ఇంటి వరకు యేసుతో కలిసి ప్రయాణం చేశాడు. యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసుతో కలిసి నడవడం ప్రారంభించాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్రియ చూడండి. యేసుతో నడిచేటువంటి అనుభవము మనలో ఉండాలి. ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు తను వెంటనే విధేయుడై సంతోషంగా ఆయనను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఈరోజున యేసుతో నడిచినటువంటి హనోకును మీరు చూడండి. ఆయన దేవునితో నడిచెను, తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఎప్పుడైతే దేవునితో నడిచే అనుభవం ఉంటుందో తను వెంటనే దేవునితో నడిచిన హనోకు జీవితంలో ప్రభు చెంత ఉండే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సంతోషముతో దేవుణ్ణి చేర్చుకుని ఆయనతో నడిచి వెళ్ళిన జక్కయ్య జీవితం ఎంతో ఆశీర్వదింపబడ్డది. ప్రియులారా, మరి యేసుతో నడిచే అనుభవం నీకుందా? యేసుతో నడిచే అనుభవము ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నీవు ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళగలుగుతావు. ప్రభువుతో నడిచి అనుభవము మనము కలిగి ఉండాలి. లోకం వైపున ఎట్టి పరిస్థితుల్లో మనం నడవకూడదు. లోకం వైపుకి మనం వెళ్ళకూడదు. అంటే 1వ కీర్తనలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. యేసయ్యతో నడిచేవారంగా ఉండాలి. ఆయనను అనుకరించే వారంగా ఉండాలి. ఆయన వెంబడి నడిచే వారంగా ఉండాలి. అనుకరించే వారంగా ఉండాలి. అది మన జీవితానికి ఆశీర్వాదకరము. ఎప్పుడైతే యేసయ్య దిగిరా అని చెప్పాడో యేసు ప్రభుల వారి మాటను విన్నటువంటి జక్కయ్యను మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో నా వంటి ప్రవక్తను నీకు పుట్టిస్తాను, మీరు అతని మాట వినవలను 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క మాటను విన్నటువంటి జక్కయ్య జీవితం ఆశీర్వదింపబడుతుంది. మరి క్రీస్తుతో నడవడం అని అంటే ఆయన చెప్పింది చేయటం. ఆయన చెప్పింది చేసిన జక్కయ్య జీవితం ఎలాగ మార్చబడ్డదో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభుల వారు ప్రత్యక్షతలో క్రీస్తు శరీరమునకు రక్షకుడే ఉన్నాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదిగో ప్రభు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా జక్కయ్య జీవితంలో నెరవేర్చబడ్డాయి. అలా నెరవేర్చబడ్డానికి యేసు వైపు తన పరుగును ప్రారంభించాడు. టువర్డ్స్ జీసస్, రన్ టువర్డ్స్ జీసస్ అండ్ వాక్ విత్ జీసస్. యేసు మాటను విని యేసుతో నడవటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, 3వది అత్యంత కీలకమైనది, స్టాండ్ ఫర్ క్రైస్ట్, స్టాండ్ ఫర్ జీసస్. యేసు కొరకు నిలబడటం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. యేసు వైపుకు పరుగు, యేసుతో నడక, యేసు కొరకు నిలబడు. ఈ 3 చేసిన జక్కయ్య జీవితం ఆశీర్వదింపబడ్డది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇక్కడ మనం గమనించాలి, యేసు కొరకు నిలబడ్డం అంటే ఏంటి? సాక్ష్యమును కలిగి క్రియలతో చూపించడం. యేసు ప్రభు అంటేనే సాక్ష్యం. ఆయన ఏదైతే చెప్పాడో దానినే చేశాడు. ఆయన అంటున్నాడు, నేను సత్క్రియల ద్వారా పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. మన క్రియలు దేవుని నామాన్ని మహిమపరిచే రీతిలో ఉండాలి. ప్రభువుతో ఎప్పుడైతే జక్కయ్య నడిచి ఇంటిలోకి వెళ్ళాడో అక్కడున్న ప్రజలు అంటున్నారు, ఇదిగో ఇతడు పాపి, ఇతనితో ఎలా ఉంటున్నాడు అని సనుక్కోవడం ప్రారంభించారు. వెంటనే జక్కయ్య ఆ సనుగుడు విన్నాడు. ఏదైతే వారు మాట్లాడుకుంటున్నాడో అది విన్నాడు. వాటన్నిటికీ చెక్ పెట్టాడండి. వాటన్నిటికీ చెక్ పెట్టాడు. ఎంత అద్భుతం అంటే మీరు గమనించండి, ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ ప్రవర్తించాడు. నిర్గమకాండం 22:1 ఎవరైనా సరే 4 చెల్లించాలి. అది ఖచ్చితంగా అందరి ఎదుట యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నారో నా ఆస్తిలో సగం ఇవ్వడం మాత్రమే కాదు, 4 తిరిగి ఇచ్చేస్తాను. ఇది కదా సాక్ష్యం. ఇది కదా ప్రభు కొరకు నిలబడడం. ఇదిగో నీ కొరకు నిలబడుతున్నాను అని ధైర్యంగా చెప్పడం, క్రియలలో చూపించడం కదా. ఒక ధనవంతుడు, పైగా ట్యాక్స్ కలెక్టర్, అంటే ధనం ఉంది, అధికారం ఉంది, 2 ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకున్నాడు, తను తాను ఉపేక్షించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తగ్గించుకుని ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని క్రీస్తుతో నడవడం ప్రారంభించి అక్కడ క్రియలలో చూపించాడు. ప్రియులారా, ఇది కదా యేసు వైపుకు పరుగంటే, రన్ టువర్డ్స్ జీసస్ అంటే ఇదే కదా, వాక్ విత్ జీసస్ అంటే ఇదే కదా, స్టాండ్ ఫర్ జీసస్ అంటే.
జక్కయ్య ఖచ్చితంగా చేశాడు. అతడు ధనవంతుడయ్యుండి, అధికారి అయ్యుండి వాటన్నిటినీ వదిలిపెట్టి నేను పాపం చేశాను, తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తంగా క్రియల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నానని ప్రజలందరి ఎదుట ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని చేశాడు. గనకనే వెంటనే ఈ 3 కార్యాలు చేసిన జక్కయ్యకు దేవుడిచ్చిన అద్భుతమైన రివార్డు, ఇతడును అబ్రహాము కుమారుడే. క్రీస్తు సంఘము, శరీరము. ఇక్కడ మనము సంఘము, క్రీస్తును సంఘమును రెండింటిని పోలుస్తూ ఉన్నప్పుడు రక్షణలోనికి ఆత్మలను సంఘములో చేర్చే క్రియ మనుష్య కుమారుడిగా ఆయన చేశాడు. దానికి యేసు వైపుకు పరుగు, యేసుతో నడక, యేసు కొరకు నిలబడడం, ఈ 3 చేసిన జక్కయ్య రక్షింపబడ్డాడు. అతనే కాదు, అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఒక ఆత్మ సంఘములో చేర్చబడింది. వరుడు రాబోతుండగా వధువు సంఘము ఎత్తబడ్డానికి మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, ఇదిగో మనం నిలబడటానికి, పరిశుద్ధంగా నిలబడటానికి, మనం నిష్కలంకంగా నిలబడటానికి, మహిమకరంగా నిలబడటానికి ప్రభు తన్ను తాను అప్పగించుకొని మనకు రక్షణను అనుగ్రహించాడు. శరీరమునకు క్రీస్తు రక్షకుడై ఉండగా ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు ఎలా అంగీకరిస్తున్నావు? ఆయన వైపుకు పరిగెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా లోకం వైపుకు పరిగెడుతున్నావా? ఈ ఎపిఫానియాలో జ్ఞానులు చూడండి, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వారు యేసు వైపుకు వారి యొక్క పరుగును పెట్టారు. యేసు వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. యేసు కొరకు నడవడం చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్ళారో, ఎప్పుడైతే యేసును చూచారో, వెంటనే వారు సాక్ష్యాన్ని కనిపెట్టారు. సాక్ష్యాన్ని అక్కడ కానుకగా ఇచ్చారు. తమ్మును తాము సమర్పించుకున్నారు. కానుకలను దేవునికి సమర్పించారు. ప్రియ విశ్వాసులరా, ప్రియులరా, నీవు నీ ఇంటికి క్రీస్తు ప్రత్యక్షత, రక్షణను అనుగ్రహించాలనంటే నువ్వు ఖచ్చితంగా నీ పాదాలు క్రీస్తు వైపు పరిగెత్తాలి. దేవుని మందిరం వైపు పరిగెత్తాలి. దేవుని కార్యాల వైపు పరిగెత్తాలి. అలా పరిగెత్తే పాదాలు మాత్రమే దేవుడు కోరుకున్నాడు. నీ పాదాలను ఎటువైపు పరిగెడుతున్నావు? నీ పాదాలతో నువ్వు ఎటువైపు వెళుతున్నావు? నీ నడక క్రీస్తుతో మాత్రమే ఉండాలి. నువ్వు దేవుని మందిరంలోకి పరిగెత్తి, దేవుని వైపు పరిగెత్తి మధ్యలో డీవియేట్ అవ్వకూడదు. క్రీస్తును చేరుకోవాలి. క్రీస్తునితో నీవు కలుసుకోవాలి. ఆయనతో కలిసి నడవాలి. అలా నడిచిన నీవు చివరి వరకు క్రీస్తు కొరకు నిలబడాలి. అలా నిలబడినటువంటి గొప్ప మిషనరీలు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఆమె కార్మికల్ అనేటువంటి మిషనరీ జనవరి 18, 1951 ప్రభువునందు నిద్రించింది. ఆమె తమిళనాడు ప్రాంతము, మన భారతదేశానికి ఆమె మిషనరీగా వచ్చి ఎంతో పరిచర్య ఆమె చేసింది. ప్రియులరా, ఆమె చేసినటువంటి పరిచర్యలు ఆమెను ఒక ప్రశ్న వేశారు, వాట్ ఈస్ మిషనరీ లైఫ్ లైక్ అని అడిగేసరికి ఆమె అందే వెంటనే వారికి సమాధానం చాలా సింపుల్గా చెప్పింది. మిషనరీ లైఫ్ ఈజ్ సింప్లీ ఏ ఛాన్స్ టు డై. వన్ కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ వన్ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అని చెప్పడంతో వారందరూ ఆశ్చర్యపోయారు. నా సమాధి మీద నా డేట్ ఆఫ్ బర్త్ కానీ డెత్ కానీ ఏమి వెయ్యొద్దు, నేను ప్రభువుతో ఉన్నాను, ప్రభువులో సంతోషిస్తున్నాను, ఆయన ద్వారానే నాకు రక్షణ అనుగ్రహింపబడ్డది అని షీ ఆస్క్డ్ దట్ నో స్టోన్ బి పుట్ ఓవర్ హెర్ గ్రేవ్. వెంటనే చిల్డ్రన్ చెప్పినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఆమె గురించి చెప్తారు. ప్రియులారా, ఆమె రక్షణలో నిమగ్నమైపోయినటువంటి తల్లి. ఇక్కడ అమీ కార్మెల్ అనేటువంటి ఆమె విశ్రాంతి పొందుతుంది. ఆమె యేసులోనే నిజమైన జీవితం పొందింది అనేటువంటి మాటలను అక్కడ వ్రాయడం జరిగింది. ప్రియులారా, యేసు కొరకు పరిగెత్తింది, యేసుతో కలిసి పరిగెత్తింది, యేసుతో కలిసి నడిచింది, క్రీస్తు కొరకు నిలబడ్డది, ఈ రోజుకి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఆమె. మరి నీవు, నేను, మనము మన జీవితాలను ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని కొరకు నడిచేటువంటి వారు దేవుని వైపు పరిగెడతారు. దేవుని కొరకు నిలబడాలనుకునేవారు యేసుతో కలిసి మాట్లాడి తమ యొక్క తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు నిలబడేటువంటి జీవితం జక్కయ్య వంటి జీవితం. నీ కొరకు ప్రభు ఒక అద్భుతమైనటువంటి లోకరక్షకుని పంపించారు. ఆయన నీకు విడుదలనిచ్చాడు. దాస్యపు కాడి నుండి నిన్ను పడగొట్టి బయటికి తీసుకొచ్చి నీకు స్వతంత్రం ఇచ్చాడు. గలతీ 5:1 చెప్తున్నాడు. ఆ స్వతంత్రాన్ని
కోల్పోవద్దు. తిరిగి మరలా పాపపు దాస్యం కిందకి వెళ్ళిపోవద్దు. దేవునిలో స్థిరపరచబడండి. యేసు వైపుకు పరిగెత్తండి. యేసుతో కలిసి నడవండి. యేసు కొరకు నిలబడండి. రన్ టువర్డ్స్ జీసస్, వాక్ విత్ జీసస్, స్టాండ్ ఫర్ జీసస్. దేవుడు నీకెంటనే రివార్డు ఇస్తున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడని జక్కైకి ఇచ్చిన రివార్డే. నీవు అబ్రహాము సంతతిగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ కొరకు ప్రభు గొప్ప రక్షణ తన ప్రత్యక్ష ద్వారా అనుగ్రహిస్తున్నాడు. అట్టి ప్రత్యక్షత, ప్రభు రక్షణ మీకు, మీ ఇంటికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ ప్రత్యక్షతలో మేమందరం రక్షింపబడ్డాము నాయన. ఈ రక్షణ కార్యం కొనసాగింపు నీ ఆత్మస్వరం మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. నీ ఆత్మతో బిడ్డలను నింపండి. నీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.